హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు మనం వినడానికి, ధ్యానించడానికి, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించి దీవించబడడానికి ప్రతిరోజు ప్రభువు మన హృదయ అవసరతలు ఆయన మాటల ద్వారా తీరుస్తున్నాడు. రండి, ఈరోజు మరొక వాక్య ధ్యానాన్ని చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కనుక మరొకసారి మాకు సేద తీర్చినట్లుగా మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మళ్ళీ వాక్యమా, మళ్ళీ వాక్యమా, రోజు వాక్యం వినాలా? మరి ఇవాళ గ్లాసు నీళ్ళు తాగామని ఇంకా 10 రోజులు తాగకుండా ఉంటారా? ఓ 4 రోజులు మానేస్తారా? రోజుకి 2-3 లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారంట. ఏంటండి ఈ కిడ్నీ సమస్యలు, ఈ ఇండైజెషను, అనవసరమైనటువంటి అనారోగ్యాలకు చోటు లేకుండా ఉంటుంది. అలాగే రోజు వాక్యముతో ఉదక స్నానం చేసేవారు ఫ్రెష్గా ఉంటారు. ఎప్పటికప్పుడు మనలోకి వచ్చిన కల్మషాలన్నీ కొట్టుకుపోతుంటాయి. మనం రిఫ్రెష్ అవుతుంటాం, నూతనపరచబడుతుంటాం. మన శరీరానికి నీరెంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి జీవజల ఊటలు ప్రభు ఇస్తాడన్నాడు కదా, ఆ నీరు మనకి ఎంతో అవసరం. యోహాను సువార్తలో ప్రభు అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగించిన సంగతిని మనం చూస్తున్నాం. అసలు చెప్పాలంటే మార్కు సువార్తలో ఎక్కువగా ప్రభు చేసిన స్వస్థతల గురించి రాయబడింది. ఎందుకంటే డాక్టర్ మార్క్, ఆయన డాక్టర్ అంటే వైద్యుడు. కాబట్టి ఆ వైద్యుడు తన వైద్య నిపుణులతో చేయలేని స్వస్థతలు కూడా ప్రభు చేయటం చూసినప్పుడు ఆయన దానికి, ఆ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి రాశాడు. కానీ అదే సమయంలో ఎప్పుడు యేసు ప్రభు వెంటనే ఉండి ఆయనతో కూడా ఉండి, మేబీ హీ వాజ్ టేకింగ్ నోట్స్, ప్రభుతో ఉండి ఆయన చేసిన అద్భుతాలన్నీ రాసుకునేవాడేమో. మీకేమైనా రాసుకునే అలవాటు ఉందా? రాసుకోవటం అనేది చాలా మంచిదండి. నాకు ఈ మధ్య పాత బుక్స్ నేను వెతుకుతున్నప్పుడు 1977 సంవత్సరంలో నేను రాసి పెట్టుకున్న ప్రసంగాలు, 77 సంవత్సరం అండి. ఆ రిఫరెన్స్ల పేపర్లు పెన్ను పేపర్తో రాసినవి అలాగా పట్టుకుంటే ఇరిగిపోయేటట్టు అయిపోయినాయి. ఎందుకంటే ఇంచుమించు 77 సంవత్సరం అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి, 50 సంవత్సరాలు అవుతుంది దగ్గర. అన్ని సంవత్సరాల క్రితం ఆ రాసిన ఆ రిఫరెన్స్లు చూస్తుంటే అప్పుడు దేవుడు ఎలా బయలుపరిచాడు ఆయన విషయాలని జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతిస్తున్నాం. ఆయన చేసిన ఉపకారాలు మరవకుండా ఉండాలంటే ఆయన చేసిన కార్యాలను వ్రాసి పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీకు కెమెరాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి సెల్ కెమెరా ఉంది. సో చిన్న పిక్చర్స్ తీసి రిమెంబరెన్స్గా నోట్ చేసి ఆ డేట్ వేసుకొని పెట్టుకోండి. మరి ఎంతగానో కృతజ్ఞత మనకు కలుగుతుంది, ఎంతో ఆదరణ కూడా దొరుకుతుంది, మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటగా యేసుప్రభు చేసిన సూచక్రియ అంట. ఏంటో తెలుసు కదా, ద్రాక్షరసాన్ని నీళ్లుగా మార్చాడు. ఏమంటారు? ద్రాక్షరసం నీళ్లుగా మార్చాలంటే మనం నీళ్లు పోసేస్తే అది అయిపోద్దండి, పలసగా అయిపోద్ది. కానీ యేసుప్రభు చేసిన సూచక్రియ ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది కూడా మంచినీరు కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాడుకునే ఉప్పు నీటిని ఆయన మంచి ద్రాక్షరసంగా, మధురమైన ద్రాక్షరసంగా మార్చాడు. వైన్ అంటే ఇక్కడ పులిసిపోయిందైతే ఇదిగో ఈరోజు మత్తు కలుగు చేస్తుంది. కానీ జ్యూస్, గ్రేప్ జ్యూస్ అంటాం చూడండి. ఇప్పుడు కూడా మీరు కానాను ప్రాంతానికి వెళ్తే అక్కడ వాటర్ కంటే గ్రేప్ జ్యూసే చీప్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీటి కొరత ఎక్కువ ఉంది, ద్రాక్ష తోటలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ఎన్ని గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. ఆ కానాన్లో వారు విందులో మంచినీళ్ళకు బదులు ద్రాక్షరసమే పోస్తారు. సో ఆ యొక్క విందులో, వివాహపు విందులో ప్రభువును ఆహ్వానించారు. ఆ విందుకి ఆయన శిష్యులతో కూడా వెళ్ళాడు. సడన్గా అక్కడ ఆయన ప్రభు తల్లైన మరియ బంధువురాలి వివాహం అది. సో మరియమ్మ వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అన్న మాటని ప్రభువుకు సెలవిచ్చాడు. ఈ మాట మీరు
యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు చూడండి. ద్రాక్ష 2వ అధ్యాయం 3వ వచనంలో, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షరసం అయిపోయింది, విందు మధ్యలో మనకు సాంబార్ అయిపోతే ఎంత కష్టమో, ఏంటంటే నీరు లేకపోతే ఉకిరిబికిరి అయిపోతారు కదా. అందుకని ఆ మధ్యలో సగం విందులో అయిపోయేటప్పటికీ ఆమె వచ్చి ప్రభువుకి చెబితే, ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని. ఆ మాటను కొంచెం చూస్తే, నాకు చెప్తావేంటి, ఇప్పుడు చెప్తావేంటి నాకు అని. చూడండి, మనం ఒక దేవుని వాక్యంలో హృదయం ఉన్న వాటినంటే మన హృదయానికి అనునయించుకోవాలి, మన జీవితానికి అనునయించుకోవాలి. మన జీవితంలో చాలాసార్లు మనం ఇలాగే కంప్లైంట్ చేస్తుంటాం. ద్రాక్షరసం అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, బియ్యం అయిపోయింది, ఏంటంటే జీతం అయిపోయింది, నా ఓపిక అయిపోయింది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకేమి ఇచ్చావు అన్నట్టుగా దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తాం, మన యొక్క పితరుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర కంప్లైంట్ చేస్తాం. ఏంటంటే భార్య భర్త దగ్గర కంప్లైంట్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ రోజుల్లో భర్తలు కూడా భార్య దగ్గర కంప్లైంట్ చేస్తాం. చాలాసార్లు మనం రేపటి గురించి చింతిస్తూ ఉంటాం. ఇవాళకి ఉంది, రేపటికి లేదనేదే బాధ పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుని నమ్మిన వారికి లేదు అనే మాట లేదండి. యెహోవా ఇరే. అబ్రహామును ఇస్సాకు, నానా మరి బలిస్తారంటున్నావు, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్లేది లేదే అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఒకటే, అవునయ్యా లేదు, నిన్నే బలిద్దాం అనుకుంటున్నాను అని చెప్పలేదు. కానీ యెహోవా ఈరే, యెహోవా జైరే, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లేదు అనే మాట కంటే దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యం నీవు కలిగి ఉంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర కంప్లైంట్ చేయకు, దేవుని దగ్గర విన్నపం చేసుకో. దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టుగా వెగట మనసుతోటి, విరక్తితోటి, లేకపోతే ఒక విధమైనటువంటి గర్వంతోను, లేక ఏదో పెద్ద నీకు అధికారం ఉందంటగాను దబాయించడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ ప్రభువుకు తెలుసు నీకేం కావాలో. మీ పరలోకపు తండ్రి మీకు ఏం కావాలో బాగా ఎరిగినవాడు. ఏ సమయానికి అది మీకు ఇవ్వగలిగిన శక్తి కలిగినవాడు. నా సమయం ఇంకా రాలేదు. మనం సమయానికి ముందే ఏంటో సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నామండి. అప్పులు చేసి కొనుక్కుంటున్నారు వస్తువు, వాహనాలు, ఇల్లు, వాకిళ్ళు. దేవుడు ఇవ్వకముందే మన ఇష్టానుసారంగా మనకిష్టమైన వాటిని వెతుక్కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. చివరికి అవి మనకి భారంగా, అవి మనకి ప్రయోజనం లేనివిగా మారిపోతున్నాయి. ప్రభు చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదు. మీ విషయంలో ఒకవేళ ఏదైనా దేవుడు ఆలస్యం చేస్తారు అనుకుంటున్నారా? నాకు పెళ్లి జరగటం లేదే, నాకు ఉద్యోగం రాలేదే, లేకపోతే నేను అడిగింది ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదే అని కంగారు పడుతున్నారా? కంగారు పడకండి, విశ్వాసం ఉంచండి. ఇంకా ఆయన సమయం రాలేదు. నువ్వు అడిగిన సమయంలో నువ్వు అడిగిన ఇవ్వటం కాదు, ఆయన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడు. ముందే నీకు ఇస్తే అది నీకు నిష్ప్రయోజనం అవుద్ది, అది నువ్వు మిస్యూజ్ చేస్తావు, తప్పుగా ఉపయోగించుకుంటావు. కాబట్టి దేవుడు తగిన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని విశ్వసించండి. మరియ విశ్వసించింది. మరియ విశ్వాసురాలు కదా, ప్రార్థనాపరురాలు, దీనురాలు. నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆమె తన పని వాళ్ళతో ఏం చెప్పిందో చూడండి. అక్కడున్న పనివారితో యేసు తల్లి, యేసు ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడి. 5వ వచనంలో ఉందండి. ఎప్పుడైతే నా సమయం ఇంకా రాలేదన్నాడో అక్కడ ఉన్న పని వాళ్ళకి ఏం చెప్పిందంటే మరియా, ఆయన మీతో చెప్పినది చేయుడి. మనసులో వేసుకోండి ఈ మాట. దేవుడు చెప్పింది చేయటం నేర్చుకోండి. దేవుడు ఎప్పుడు ఏది చెప్తాడో అది చెయ్యండి. నీకు ఇష్టం వచ్చినప్పుడు చేయటం కాదు, నీకు ఇష్టం వచ్చింది చేయటం కాదు. ఇవాళ ఓవర్ యాక్టివ్ అండి అందరూ. దేవుడు చెప్పకముందే మనం ఏదో చేసేద్దాం అనుకుంటారు. దేవుడు చెప్పేది ఏంటని వినకుండా మన ఇష్టం వచ్చింది చేసేసుకుందాం అనుకుంటున్నారు. అందుకే జీవితాల్లో అభివృద్ధి లేదు, ఫలితం లేదు, ప్రయోజనం లేని జీవితాలుగా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టండి. దేవుడు చెప్పినప్పుడు చెప్పినట్టు చెయ్యండి, అద్భుతాలు చూస్తారు.
అది మీ వివాహం విషయమైన, అది మీ ఉద్యోగం విషయమైన, అది మీ భవిష్యత్తు విషయమైన, మీ ప్రాపర్టీ విషయమైన, మీ బిజినెస్ విషయమైన, మీ వ్యక్తిగత విషయమైన, మీ కుటుంబ విషయమైన, ప్రతిదీ కూడా ఇది నా పర్సనల్, ఇది నా వ్యక్తిగతమైనది, దేవునితో చెప్పక్కర్లేదనేది ఒక విశ్వాస జీవితంలో ఏమీ లేదండి. మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని రక్తమెచ్చుకొన్న విమోచనకర్త, మనల్ని ఎరిగినవాడు, మన మేలు కోరినవాడు, మనకు సహాయం చేయవాడు కనుక ఆయన వద్ద మనం ఏ దాపరికాలు లేవు. ఆయన్ని కాదని మనం ఏమీ చేయలేము. ఆయన చెప్పింది చెయ్యండి. దేవుడు చెప్పేవి కఠినమైనవి కావండి. కొందరు కఠినం అనుకుంటారు, కష్టం అనుకుంటారు. దేవుడు ఆ భారం మొయ్యి అంటే అంత మొయ్యలేను అనుకుంటావు, కానీ నిజంగా నువ్వు చెప్పిన మాట వింటే ఆ భారాన్ని నీతో పాటే నీ ప్రభు మోస్తాడు. అంటే మీ చింత యావత్తు వేయండి, ఆయన మీ చింతను భరిస్తున్నాడు. నువ్వు చెయ్యేస్తావేమో కానీ దాన్ని ఎత్తేవాడు ఆయనే. యుద్ధము యెహోవాదే. పాత నిబంధనలో చాలా చోట్ల ఉంది. మీరు ఊరక నిలుచుండి చూడండి. బట్ మీరు యుద్ధ సన్నద్ధులై యుద్ధభూమికి వెళ్ళాలి, శత్రువు ఎదుట నిలబడాలి, అది మీ పని. కానీ మీరేం యుద్ధమే చేయక్కర్లా. మీ శత్రువులు మీ ఎదురు నుండి పారిపోయేటట్టుగా నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చెప్పేది ఏదైనా చెప్పాడంటే అది ఆయన చేయటానికి మనకు శక్తినిస్తాడు, తన కృపనిస్తాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆ రోజున ఆ శిష్యులకు. అప్పటికి శిష్యులకు ఒక చర్చ కూడా లేదు, ఒక ప్రాపర్టీ లేదు, ఒక సంఘం లేదు. వాళ్ళు ఏమీ లేని అన్నీ పోగొట్టుకున్న వారిగా ఉన్నారు. మరి ఎలా వెళ్ళమంటావు? మాకు డబ్బులేవి, మాకు వాహనాలేవి, మాకు ఫెసిలిటీస్ ఏవి అని అడిగారా? అడక్కముందే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. మీరు వెళ్ళండి అంటున్నాడే కానీ నేను మీతో ఉన్నాను అని కూడా చెప్తున్నాడు. చూసారా? దేవుడు ఏదైనా చెప్పాడంటే మనం అది చేయటానికి ఆయనే సాయం చేస్తాడు. చెప్పింది చెప్పినట్టు సింపుల్గా క్వశ్చన్ చేయకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా విధేయులమైతే అద్భుతాలు చూస్తామండి. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఆ రాతి బాణాలను 7 రాతి బాణాలను నీళ్లతో నింపమన్నాడు. 6 రాతి బాణాలను 2 3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయండి. వాటన్నిటినీ నీళ్లతో నింపమన్నాడు. అది కూడా తాగే నీరు కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాడే నీరు, హాట్ వాటర్ అంటారు చూసారా, అలాంటి నీటితో నింపమన్నారు. వాళ్ళు ముఖాలు ప్రశ్నార్థంగా పెట్టలేదు కానీ మరియ చెప్పినట్లు ప్రభు మాటకు లోబడ్డారు. వారు ఆ విధంగానే నీటిని నింపారు. 6 బాణాల నిండు ఆ నీటిని నింపిన తర్వాత మీరు అందులోది ముంచి విందు యజమాని దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడే కదా మేము ఈ నీళ్ళు ఇందులో పోసాము, మళ్ళీ అందులో నుంచి నీళ్లు తీసుకెళ్ళిస్తే ఆ నీళ్లు చూసి ఆ విందు యజమాని మమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో అని వాళ్ళు ఏమీ సందేహించలేదు. చెప్పింది చెప్పినట్టు చేశారు. అట్లాగే ముంచి తీసుకెళ్లారు. వాళ్ళు భయమేసిందేమో అందులో నీళ్ళ ద్రాక్షరసమా అని తొగ్గు చూడటానికి కూడా. బట్ విశ్వాసంతో వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు విందు యజమాని దాన్ని రుచి చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆ విందులో దానిని పంచినప్పుడు దాన్ని సేవించిన వారందరూ అబ్బా ద బెస్ట్ వైన్, అందరూ మొదట్లో మంచిదిచ్చి తర్వాత మిగిలిపోయినప్పుడు కల్తీది ఇస్తారు. మీరేంట్రా నాయన అంటే చివరి వరకు ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసం ఉంచారే, ఇంత చిక్కటి ద్రాక్షరసం మాకు ఇచ్చారే అన్నట్టుగా చెప్తూ చూస్తున్నారు. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉండవండి. దేవుడు చేసిన కార్యాలు పర్ఫెక్ట్గా ఉంటాయి, పరిపూర్ణంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. ద బెస్ట్ గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్. దేవుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గొప్ప వాటిని మనకి ఇస్తాడు. మనమే చౌకవారు వాటిని కోరుకొని దేవుడు ఇచ్చే వాటి వరకు కొరకు మనం వెయిట్ చేయం. నాకు సెకండ్ హ్యాండ్ కార్ దాల్చే ప్రభావం ఊరికే ప్రార్థన చేసుకుంటుంటాం. మేబీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ డ్యూ టైమ్ హీ వాంట్స్ టు గివ్ ఎ న్యూ కార్. దేవుడు తగిన సమయంలో నీకు మంచి కొత్త కారు ఇద్దాం అనుకుంటున్నాడేమో, నువ్వేమో పాత కారుతో సరిపెట్టుకుందాం అనుకుంటున్నావు. అప్పు చేసుకొని అది రిపేర్ అయి మూలపడేసుకొని దిగులు పడుతూ ఉన్నావు.
దేవుడు తగిన సమయమందు సమస్తము చక్కగా చేసేవాడు కూడా. అనుమానం పడకండి, సందేహించకండి, ప్రభు చెప్పింది చేయండి. మొదటి పాయింట్, ప్రభు సమయం కొరకు కనిపెట్టండి. అబ్రహాము, శారాలు దేవుడు సంతానం ఇస్తాడన్నప్పుడు విశ్వాసంతో కనిపెట్టారు. కానీ శారా తొందరపడి ఈ హాగరు వల్ల కలిగిన కుమారుడు నా కుమారుడు అవుతాడు అనుకుంది. కానీ చివరికి ఆ ఇష్మాయేలే తనకి వేదన కలుగు చేసేవాడిగా, ఏదో విధంగా దేవుడిచ్చే కుమారుడి కంటే ముందుగా ఒక కుమారుడిని సంపాదించుకున్నాను అనుకుందేమో. కానీ తర్వాత ఆ బిడ్డ తనకు ఎటువంటి ఆనందాన్ని కాక బాధను కలుగజేశారు ఆ తల్లిదండ్రుల హృదయాలకు అన్నట్టుగా ఈనాటి వరకు అది వేదనకరంగానే ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని చిత్తం కాకుండా మనం సంపాదించుకున్నవన్నీ మనకు తలపోటుగా ఉంటాయి, మనకి బాధ కలుగు చేసేవిగా ఉంటాయి, మనకు అనవసరమైనవిగా ఉంటాయి. కాబట్టి దేవుడిని అడగండి, ప్రభువు నామములో ప్రార్థించండి, ఆయన చెప్పింది చెయ్యండి. ఆయన సమయం మందు ఆయన అన్నిటినీ చక్కగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాకు ఇంకా ఇది చేయలేదే, అది చేయలేదే, దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను అడిగి నీవు ఇవ్వలేదే అని ఎవరెవరు ఈ రోజున కృంగిపోతూ ఉన్నారో, విసిగిపోతూ ఉన్నారో, విరక్తి చెందుతూ ఉన్నారో అట్టి వారిని నీవు దర్శించము నాయన. తగిన సమయమందు నీవు చక్కగా చేసే దేవుడు, సమస్తమును మాకు మేలు చేసే దేవుడు అని విశ్వసించుటకు నీ సమయమందు నీ చిత్తములు నీవిచ్చు వాటి కొరకు కనిపెట్టుకొని నీవు చెప్పినట్లు చేయటానికి, చెప్పినట్లుగా చెప్పినప్పుడు చెప్పినట్లు చేయటానికి మమ్మల్ని సిద్ధపరచుకొని అన్ని విధములుగా మేము ఆశీర్వదించబడి నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు చెప్పాలండి 954041 నెంబర్కి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఆ విషయాన్ని లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ బుధవారం కదండి ప్రార్థన కూడి ఉంది. చెన్నై కల్వరి చర్చిలో జరిగే ప్రార్థన కూడికను మీకు కనెక్ట్ చేస్తున్నాం. మీరు జూమ్లో కూడా ఏకీవించవచ్చు, మాతో కలిసి ప్రార్థించవచ్చు. 9 గంటల కల్వరి ప్రతిదూరంలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడును గాక. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు.